హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఇక్కడ మీరు కనిపించే సబ్స్క్రైబ్ బటన్తో సబ్స్క్రైబ్ అవ్వండి. అలా సబ్స్క్రైబ్ అవుతే నేను తెచ్చే కొత్త అప్డేట్స్ అని మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక ఫోటోని తీసుకొని ఆ ఫోటో యొక్క డ్రెస్ కలర్ని ఎలా మార్చాలి. సపోజ్ ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోకున్న ఎల్లో షర్ట్ని ఆ ఎల్లో షర్ట్ కలర్ ఎలా మార్చాలో నేను మీకు చెప్తాను. సో దానికోసం మీరు ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇందులో కొంచెం ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఒకవేళ అంతా ఒకటే కలర్ ఉంటే ఇబ్బంది ఉంటుంది. సో వేరియస్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ కొంచెం బ్లెండింగ్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఏం చేస్తానంటే నేను నా ఫేస్ వర్క్ మాత్రమే కట్ చేసుకుని ఒక లేయర్ చేశాను, దాని మీద పేస్ట్ చేశాను. సో అది ఎలాగో నేను మళ్ళీ మీకు నా డ్రెస్ని కట్ చేసి చూపిస్తాను. జస్ట్ రఫ్గా కట్ చేయండి ఫ్రెండ్స్, పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇప్పుడు రఫ్గా కట్ చేస్తున్నాను. ఇది ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. పర్ఫెక్ట్గా వస్తే అందరికీ మంచిదే కదా ఫ్రెండ్స్, అందుకే అనమాట. డ్రెస్ కలర్ చేంజ్ చేస్తే కొంతమంది చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళు ఈ వీడియోని యూజ్ చేసుకోవచ్చు. నేను ఫోటోషాప్ 7.0 యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందే చెప్పాను, ఎందుకంటే ఇది బేసిక్స్ మీకు అర్థమైతేనే వేరే సిఎస్ సాఫ్ట్వేర్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తున్నానంటే Ctrl+C కాపీ చేశాను. Ctrl+C కాపీ చేసి Ctrl+V మళ్ళీ ఇక్కడే పేస్ట్ చేశాను. సో ఎక్కడా కదలదు అనమాట. సో ఇప్పుడు నా ఫేస్ ఒక లేయర్ వచ్చింది, నా డ్రెస్ ఒక లేయర్ వచ్చింది. సో ఇలా మనం ఫోటోని కాపీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు షర్ట్ కలర్ మారగానే షర్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో 3 లేయర్లు, ఒకటి బ్యాక్గ్రౌండ్, ఒకటి హెడ్, ఒకటి వచ్చేసి డ్రెస్ అనమాట. సో నేను ఇక్కడ కనిపిస్తుంది ఈ ఆప్షన్, ఇక్కడ ఏమని ఉంటుందంటే క్రియేట్ న్యూ ఫిల్ అడ్జస్ట్మెంట్ లేయర్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ హ్యూ సాచురేషన్ ఉందా, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఏ కలర్ అయితే మార్చాలనుకుంటున్నారో ఇక్కడ మీకు డ్రాపర్ వస్తుంది. ఆ డ్రాపర్తో ఈ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఈ కలర్ మార్చాలనుకుంటున్నాను, ఇక్కడ ఎల్లో ఆల్రెడీ వచ్చేసింది. దాన్ని మీరు ఏం చేస్తారంటే మాస్టర్ తీసుకుంటారా, ఎల్లోస్ తీసుకుంటారా, రెడ్ తీసుకుంటారా. సో ఇలా తీసుకుని క్రాన్స్ అయినా, క్రాన్స్లో కాదు ఎందుకంటే ఎల్లో కదా ఇది. సో డైరెక్ట్ మాస్టర్లో తీసుకోండి, ప్రాబ్లం ఉండదు. సో మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ మారుతుంది. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ ఎందుకు మారుతుందంటే మీకు నేను చెప్తాను బ్యాక్గ్రౌండ్ ఎందుకు మారుతుందో. బ్యాక్గ్రౌండ్ అది బ్లెండింగ్గా ఉంది, అంటే సేమ్గా ఉంది. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే పర్లేదు, ఇది కొంచెం బెటర్గా ఉంది కదా చాలా. సో ఇది మనం ఎల్లో షర్ట్ని ఎలా మార్చాం, ఇలా మార్చాం. సో ఇక్కడ హ్యాండ్ కూడా ఇందులోనే ఉంది కాబట్టి మీకు ఫ్లవర్ అనేది అంతా మారిపోయింది. సో ఒకవేళ అలా కాకుండా మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒరిజినల్ ఫోటోని దీనికి తేడా ఏంటంటే చాలా తేడా ఉంటుంది. నేను ఒరిజినల్ ఫోటో చూపిస్తాను. ఎంత తేడా ఉందో, చాలా అంటే చాలా తేడా ఉంది. సో ఇలా మీరు డ్రెస్ కలర్ అనేది మార్చుకోవచ్చు. ఇది ప్రాసెస్ అనమాట. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ పెంచేది. ఇంతవరకు మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీకు చాలా తేబోతున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.